గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీనగర్లో మన యొక్క నెక్స్ట్ ప్రయాణము పరీ మహల్. పరీ మహల్ అంటే ఏంటో తెలుసా అండి? పరీ అంటే దేవకన్యాసలు. మహారాణి కోసం కట్టించినటువంటి ఈ ఒక భవనానికి పరీ మహల్ అని పేరు పెట్టారనమాట. ఇప్పుడు మనము పరీ మహల్కి వెళ్తున్నాం కదండి. ఇది దాల్ లేక్ నుండి ఒక 6-7 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. చాలా మంచి వాతావరణంలో దీని యొక్క ప్రయాణం నడుస్తూ ఉంది. చూడండి, మా ఆటో అబ్బాయి తీసుకెళ్తున్నాడు. రోడ్ ఎంత బాగుందో, వెదర్ కూడా చాలా బాగుందండి. మనం వెళ్తున్నప్పుడు తులిప్ గార్డెన్ కూడా కనిపిస్తుందండి. తులిప్ గార్డెన్ చాలా ఫేమస్. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అది క్లోజ్ చేయబడింది. ఇప్పుడు మనం చూసింది తులిప్ నర్సరీ. అక్కడ కొన్ని ఉన్నాయి, అమ్మడానికి పెట్టారనమాట. అందమైన వాతావరణము, పచ్చటి చెట్లు, చుట్టుముట్టు కొండలు, మంచి వాతావరణము, పర్వతాలు, ఇలాంటి ప్లేస్ అండి. నిజమైన జన్నత్ అంటే కాశ్మీరే అంటారు. మనము పరీ మహల్కి వెళ్ళేటప్పుడు మధ్యలోనే మనకు చష్మే షాహీ మహల్ వస్తుందండి, కనిపించేదే. ఇది దాటుకుంటూ వెళ్ళాము, ఎందుకంటే వచ్చేటప్పుడు చూసుకోవచ్చని. పరీ మహల్ అనేది కొంచెం పైన హిల్ పైన ఉంటుంది. మొదట పరీ మహల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మేము చష్మే షాహీ మహల్కి వెళ్ళాము. చష్మే షాహీ మహల్ నుండి పరీ మహల్ ఒక 10 మినిట్సే ఉంటుందండి మనం ప్రయాణం చేయాల్సింది. మేము మార్నింగే ఆటో బుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇటువైపు మాత్రం అసలు ఎటువంటి వెహికల్స్ రావండి. ఓన్లీ మనము ఇలా బుక్ చేసుకున్న ఆటోలు అయితేనే వస్తాయి. పెద్ద పెద్ద వెహికల్స్ని అసలు రానివ్వరు. చష్మే షాహీ అనే ప్లేస్ దగ్గరే ఆపేస్తారు. చూడండి, ఇక్కడ ఆపేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది చష్మే షాహీ మహల్ అండి. దీన్ని దాటిన తర్వాత మనకు పరీ మహల్ వస్తుంది. అక్కడ మనకు చెప్తూ ఉంటారన్నమాట, 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అని. మనం నడవచ్చులే, వాకింగ్ చేయొచ్చులే అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆటో తీసుకోవడమే చాలా బెటర్ అండి. ట్రావెల్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వెహికల్స్ పెద్దగా ఉంటే ఎక్కడో ఆపేశారు. మనం చూడండి పరీ మహల్కి వచ్చేసాము. టికెట్ ఇండియన్స్కి అయితే 30 రూపీస్, ఫారినర్స్కి అయితే 100 రూపీస్. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఓన్లీ కార్స్ అండ్ ఆటో వాళ్ళనే అలౌ చేస్తారు. మినీ వెహికల్స్, మినీ బస్సెస్ ఆర్ బిగ్ వెహికల్స్ అంటే బస్సెస్ లాంటివి ఇక్కడికి అలౌ చేయరండి. తప్పకుండా ఆటో ఆర్ కార్ హైర్ చేసుకోవాలి. కాశ్మీర్లో ఉన్నటువంటి గార్డెన్స్ మొత్తం ప్రపంచంలోనే అతి మంచి అందమైన గార్డెన్స్ అని అంటారట. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి గులాబీ పూలు మరియు రకరకాల పుష్పాలతో చెట్లు ఇక్కడ ఉన్నాయండి. అసలు ఆ పుష్పాలని పేర్లు కూడా నాకు తెలియదు. అన్ని వెరైటీలో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. నేను మీకు ఈ పరీ మహల్ గురించి ముఖ్యమైన విషయాలు చెప్పే ముందు ప్లీజ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఎలాంటి ప్లేస్ అంటే, కాశ్మీర్కి వచ్చి ఈ పరీ మహల్ చూడకపోతే కాశ్మీర్ చూసినట్టే కాదండి. ఇక్కడ కూడా సేమ్ అన్ని ప్లేసెస్లో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఎంట్రీ చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా ఆధార్ కార్డ్ చూపించి మన యొక్క ఎంట్రీ నమోదు చేయాల్సి ఉంటుంది. పరీ మహల్ యొక్క సెక్యూరిటీ ఆర్మీ అండర్లోనే ఉంటుంది. పరీ మహల్ 7 అంతస్తుల గార్డెన్ అండి ఇది. ఈ మహల్ని షాజహాన్ రాజు యొక్క పెద్ద కొడుకు దారా షికో నిర్మించారు. ఈ పరీ మహల్ని 3 అంతస్తుల పై నుంచి కట్టడం స్టార్ట్ చేశారు. కింద బుద్ధిస్టులకు సంబంధించినటువంటి ఒక పాత కట్టడం ఉండిందట, దానిపై నుండి కట్టడం స్టార్ట్ చేశారన్నమాట. ఇది మొత్తం మెట్ల ద్వారానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మెట్లు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి. మనం గోల్కొండ వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటాయో హైదరాబాద్లో, అదే విధంగా మెట్లు పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట ఇక్కడ. పరీ మహల్ ఒక్కొక్క అంతస్తు మనం పైకి వెళ్తూ ఉంటే శ్రీనగర్ యొక్క అందాలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క ప్రకృతి వాతావరణము, చెట్లు, దల్ లేక్ యొక్క సుందర దృశ్యాలు, ఆ చెట్లు, ఆ కొలనులు, ఆ పైన ఉన్నటువంటి పర్వతాలు, స్నోతో అంటే మంచుతో నిండిపోయినటువంటి ఆ యొక్క పర్వతాలు చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుందండి. బయటి వాతావరణం కాదు, పరీ మహల్ లోపల కూడా చాలా మంచి కట్టడం అండి ఇది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి. మనం ఎక్కడెక్కడ నడుస్తుంటామో పక్కన అన్ని చెట్లే, పూల చెట్లే ఉంటాయి. కొన్ని సంవత్సరాల ముందు ఈ పరీ మహల్ని టాప్ సీక్రెట్ ఇంటెరోగేషన్ సెంటర్గా యూజ్ చేసేవాళ్ళట. దారా షికో షాజహాన్ యొక్క పెద్ద కొడుకే కాదండి, ఆ యొక్క గద్దెకి కూడా అర్హుడైనటువంటి రాజు. దారా షికో పరీ మహల్లో 1640-1650 సమయంలో ఇక్కడే ఉండేవాడట.
పరీ మహల్లోని 7వ అంతస్తులో దారుసిక ఆస్ట్రాలజీ చదివేవాడట. ఎందుకంటే అది చాలా ఎత్తైన ప్లేసు ఈ ప్లేస్ చాలా యూనిక్గా ఉండేదట. పరీ మహల్ లాల్ చౌక్ నుండి కేవలం 10 కిలోమీటర్ల లోపలే ఉంటుందండి. చాలామంది దాల్లేకి వస్తారు, లాల్ చౌక్కి వెళ్తారు, బట్ పరీ మహల్ని వదిలేసి వెళ్తారు. ఇక్కడ కూడా కాశ్మీరీ డ్రెస్సెస్ వేసి ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు. ఒక పిక్కి ఒక ఫోటోకి 150 రూపాయలు తీసుకుంటారు. మనం దాల్లేకిలో చూసినట్టుగానే ఇక్కడ కూడా ఉంటారు. మనకు నచ్చినటువంటి ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుంటే అదే విధంగా వాళ్ళు మనల్ని రెడీ చేస్తారన్నమాట. చూస్తున్నారు కదండి, పరీ మహల్ మొత్తం రాతి కట్టడంతో కట్టి ఉన్నటువంటి ఒక పెద్ద మహల్. ఇది 7 అంతస్తుల్లో ఉంది. పైకి వెళ్తూ ఉన్నప్పుడు మనకు కొంచెం ఆయాసం వస్తుందండి. బట్ వెళ్తూ ఉన్న కొద్దికి ఆ యొక్క పరీ మహల్ యొక్క అందాలని మనము మాటల్లో చెప్పలేము. ఆ యొక్క కట్టడం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. మొత్తం 7వ అంతస్తు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనం శ్రీనగర్ అందాలని మంచిగా చూడొచ్చండి. చెట్లు, పూల మొక్కలు చాలా అందంగా ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ, ప్లాంట్స్. పరీ మహల్ని పీర్ మహల్ అని కూడా అంటారు. చూస్తున్నారు కదండి, ఈ కట్టడం ఎంత విచిత్రంగా ఉందో. అంటే అసలు రాజుల కట్టడమే కాదు, ఇక్కడ రాణి కోసం కట్టినటువంటి కట్టడం అండి ఇది. పరీ మహల్ అని పేరు పెట్టడానికి ఇంకో కారణం కూడా ఉందండి. దారుసిక రాజు యొక్క బేగం పేరు పైన ఈ యొక్క మహల్ పేరు పెట్టారని కొంతమంది అంటారు. 7 టెర్రస్లో గార్డెన్ ఉన్నటువంటి ఏకైక మహల్ పరీ మహల్ అండి. ఈ పరీ మహల్ని 7 టెర్రస్ గార్డెన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ మహల్లో ఎక్కడ కూడా వాటర్ ఫాల్స్ లేవండి. అందుకే ఇక్కడ మొఘల్ ఆర్కిటెక్ట్స్ వాటర్ ట్యాంక్స్ని ఫిట్ చేయించారట. కానీ ఇప్పుడు కూడా అవి మొత్తం ఎండిపోయాయి, వాటర్ ఎక్కడా ఉండదు. దారా షికో చాలా పెద్ద స్కాలర్. సంస్కృతంలో రాసినటువంటి ఉపనిషదులను పర్షియన్ భాషలో అనువాదం చేయించాడు. చాలా మంచి పెద్ద స్కాలర్ అయినప్పటికీ రాజ్ గద్ది కోసమని తన సొంత అన్న అయినటువంటి ఔరంగజేబు తనను చంపించాడు. ఇప్పుడు ఈ పరీ మహల్ గవర్నమెంట్ అండర్లో ఉంది. పరీ మహల్కి సంబంధించినటువంటి విషయాలు ఈ విధంగా సైన్ బోర్డ్లో ఉంటాయండి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వాటిని కూడా సైన్ బోర్డ్ విధంగా చూపించడం జరిగింది. అక్కడక్కడ బోర్డ్స్ పెట్టి ఉంటాయి. అది చదువుకొని వెళ్తే మనం ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుంటాము. అక్కడ ఎవరు గైడ్ ఉండరని చెప్పడానికి. నీట్నెస్ అయితే చాలా బాగా చూసుకుంటారండి. ఎక్కడ ఎంత చిన్న పేపర్ కూడా పడనివ్వరు. వర్కర్స్ వస్తూనే ఉంటారు, వెంటనే తీసేస్తూ ఉంటారన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇక్కడ నుంచి మొత్తం కిందికి వెళ్ళాలండి. స్టెప్స్ పెద్దగా ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి ఎలా వెళ్ళాలో అసలు ఎవరికి తెలియట్లేదు. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ విధంగా కిందికి వచ్చామండి. అక్కడి నుంచి మెట్లు దిగి మళ్ళీ తర్వాత లోపల అంతా చూసాము. మొత్తం స్టోన్తో కట్టబడినటువంటి కట్టడము. మళ్ళీ సేమ్ మెట్లెక్కి పైకి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ కాశ్మీర్ వచ్చినట్టుగా మనం ఆ యొక్క పోషాక్ వేసుకుంటే ఫోటో దిగినట్లయితే మనకు లైఫ్లో ఎప్పుడు మెమరబుల్గా ఉంటుందండి. అలాంటి ఫొటోస్ తీసుకోవాలి. వచ్చినప్పుడు 150 రూపీస్కి 1 పిక్ అని చెప్పాం కదా, కాశ్మీర్ అమ్మాయ అన్నట్టు అనిపిస్తుంది ఆ ఫోటో. ఎంత అందమైన ఫ్లవర్స్ చూడండి. 1 కాదు 2 కాదు ఎన్నో రకాల అందమైన ఫ్లవర్స్ ఈ బగీచాలో ఉన్నాయండి. పరీ మహల్కి వచ్చినట్లయితే కాశ్మీర్ గార్డెన్ చూడాల్సిన అవసరం లేదంటారు. అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడ మనకు పరీ మహల్లో కనిపిస్తాయట. పరీ మహల్ చుట్టూ చాలా పెద్ద పెద్ద గార్డెన్స్ ఉంటాయండి. అవన్నీ చూడాల్సిన అవసరం లేదు అసలు. పరీ మహల్ చూస్తే అంత బాగుంటాయి పరీ మహలే. ఇంకోటి 7 అంతస్తుల మహల్ అండి. 7 అంతస్తుల గార్డెన్ ఇక్కడ మనకు కనబడుతుంది.
పరి మహల్ చూస్తున్నప్పుడు మాకు టైం ఎంతో తెలియలేదండి. కనీసం 2 అవర్స్ మేము పరి మహల్ని చూడడానికే మాకు సరిపోయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడికి రావడము ఇదంతా చూడడము చాలా బాగా అనిపించింది. ఎవరైనా శ్రీనగర్ వచ్చినప్పుడు పరి మహల్ని మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మన తప్పులున్నా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.